వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వం. జై ఆనం రామనారాయణ రెడ్డి. కారణం ఏంటంటే ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లో రామనారాయణ అభివృద్ధి చూసి బ్రహ్మాండంగా జనాలు ఓట్లు వేసి రామనాయుడు గారు ఎమ్మెల్యేగా కావాలా, మంత్రి కావాలని బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించి ఆయన్ని ఈరోజు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈరోజు ఆత్మూరు ప్రజలు మొత్తం కూడా మా రామనాయుడు గారు మంత్రి కావాలా, మా రామనాయుడు గారు మంత్రి కావాలా దేవుళ్ళకు మొక్కుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి ఇళ్లలో పూజలు జరుగుతున్నాయి. మంత్రిగా రామనాయుడు వస్తే ఆత్మకూరు నియోజకవర్గం ఎన్ని విధాల అభివృద్ధి కావాలో, ఎన్ని పథకాలు ఉన్నాయో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో తేగలిగిన ఏకైక మగోడు రామనాయుడు గారు అని చెప్పాలి. సందర్భంగా అదే జిల్లాలో చేయగలిగిన వ్యక్తి, జిల్లాలో అందరు నాయకులతో కలిసి పనిచేయగలిగిన వ్యక్తి రామనాయుడు గారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆత్మూరు ప్రజలు కాదు, నెల్లూరు జిల్లా ప్రజలు కానీ, నెల్లూరు జిల్లా గెలిచిన నాయకులు కూడా రామనాయుడు గారు మంత్రి అయితే బాగుంటుందని చాలా మంది కూడా ఆనందంగా కావాలని ఆ దేవుని కోరుకుంటున్నారు. అదేవిధంగా గత పాలకులు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయ్యా ఫోన్ ఎత్తరు, పిఎలు మాట్లాడాలా, అసలు అభివృద్ధి అంటే ఏమో తెలీదు, ఎవరికేమో తెలియదు, ఏం చేయాలో ఈ ఊరికి ఏమి చేయాలో తెలీదు. కేవలం షో రాజకీయాలు. వాళ్ళు ఏం చేశారంటే ఆయన గౌతమ్ రెడ్డి గెలిచాడు, ఆయన ఏమంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నాకు ఊరు పనులు చేయలేదు, చేతులు ఎత్తేసాడు. సరే శుభం. అదే ఆయనకి 6 పదవులు ఇచ్చి మంచి క్యాబినెట్ ర్యాంక్ హోదాలు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తే, శాఖలు ఇస్తే 6 శాఖలు ఆయన ఏం చేశాడంటే నాకు అభివృద్ధి చేయడం చేత కాదు అని అన్నాడు. సరే ఆయన పరిస్థితి అట్టుంటే ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి, ఆ రెడ్డి వల్ల ఓహో ఆహా అని కూర రకాలే తీశాడు. కానీ ఎవరు పోయినా ఒక పని చేసిన దాఖలా కూడా లేవు. పని చేయాలంటే వాళ్ళ కోపం, ఇసుగు, అన్ని బాధలు వాళ్ళకి. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో రామనారాయణ గారి జోలికి వస్తారా? రామనాయుడు సింహంతో చలకాటాలు వద్దు, పులితో పర్యాచరకాలు వద్దు. మీ వేషాలు పోషాలు ఇతర రాష్ట్రాల్లో పోయి రోడ్లు లేకుండా డబ్బులు తినడం, బినామీ కాంట్రాక్టులకు మీ సబ్ కాంట్రాక్ట్ డబ్బులు ఎగ్గొట్టడం, 7, 8, 10 కేసులు పెట్టించుకున్న మగోడి పిల్లోడు. ఈయన వచ్చిన ఆయన ఎమ్మెల్యే లేదో బై ఎలక్షన్లో గెలిచాను, నేను పోటుగాన్ని, నేను పులిని అన్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఉండదో పోయింది, ఉచ్చుకుందో పోయింది, చేసుకొని చెప్పకుండా పోయింది. మీరు ఓడిపడే కారణం మీ అసమర్థత, మీరు పనిచేయలే విధానం, మీకు రాజకీయాలు తెలీదు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా, సింహం పోతుంటే కుక్కలు బరుగుతాయి, అదే పరిస్థితి తప్ప మీకు ప్రజలు నమ్మి మీకు ఓటేసే పరిస్థితులు లేరు. కాబట్టి మిమ్మల్ని ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ ఆత్మనిర్భర్ పెట్టిన మహాదరిద్రం ఎవరంటే మీరు. మిమ్మల్ని పొరకలు చేతతో తరుక్కున్నారయ్యా. కాబట్టి రాజకీయాల జోలికి రావద్దు, రామనాయుడు జోలికి రావద్దు, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జోలికి రావద్దు. ఏమిరెడ్డి ప్రభాకర్ విజయసాయి రెడ్డి అబ్బాయి ఆడనడో తెలియదు. ఆయన వచ్చి ఆడ పోటీ చేసి నేను పొడుస్తాను చుచ్చుతాను అన్నాడు. ఆయన చేసిందిరా, ఈయన చేసిందిరా, మేకపాటలు మాయమైపోయారు. మోసగాళ్ళకి ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పారు.